నమస్తే. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది శ్రీకృష్ణుని పరమార్థ గాథ. మీరు ఊహించని ఎన్నో రహస్యాలు. శ్రీకృష్ణుడు పూరికి ఎందుకు వచ్చాడు? ఆయన రూపం జగన్నాథునిగా ఎందుకు మారింది? 56 భోగాల వెనుక ఉన్న అసలు విశిష్టత ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక కథ కాదు, ఒక దివ్య అనుభవం. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పూరి జగన్నాథుడు ఎవరు? శ్రీకృష్ణుడు పూరికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన శరీరం మాయమైపోతుంది. కానీ ఆయన హృదయం మాత్రం అగ్నిలో కాలిపోదు. ఈ దివ్యమైన హృదయాన్ని భగవంతుడు తన తదుపరి అవతారమై జగన్నాథ రూపంలో నిలిపి ఉంచాలని సంకల్పించాడు. ఈ దివ్య హృదయాన్ని దర్శించాలనే తపనతో ఇంద్రద్యుమ్న మహారాజు తీవ్రమైన తపస్సు చేశారు. అప్పుడు ఆకాశవాణి ఎలా పలికింది? నువ్వు సముద్ర తీరంలో ఒక దివ్యదారువును, అంటే ఒక అద్భుతమైన చెక్క పొందుతావు. దాని ద్వారా నన్ను దర్శించగలవు. ఆ దివ్యదారువు సముద్ర తీరంలో కనిపించగా రాజు దాని ఊరికి తీసుకొచ్చి విశ్వకర్మునికి ఇచ్చి విగ్రహాలు చెక్కమని కోరతారు. విశ్వకర్ముడు అంటే దేవతల శిల్పి. ఆయన దేవతల కోసం ఇంద్రుడి సభ, ద్వారకా నగరం, పుష్పక విమానం, త్రిశూలం, సుదర్శన చక్రం ఇలాంటి ఎన్నో అద్భుతమైన వస్తువులను తయారు చేశారు. విశ్వకర్ముడు ఒక షరతు విధించారు. అదేంటంటే, నేను లోపలే ఉండి ప్రతిమలు చెక్కుతాను, నాకు 21 రోజులు సమయం ఇవ్వండి, అప్పటి వరకు తలుపులు తెరవద్దు అని. కానీ 21 రోజులు పూర్తవకముందే రాజుకి ఇతరులకు ఆతురత ఎక్కువై తలుపు తీయగా విశ్వకర్ముడు అర్ధాంతరంగా ఆశ్చర్యమైపోతారు. ఈ సమయంలో జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుని రూపం, బలభద్రుడు, సుభద్రమ్మ ఈ ముగ్గురు విగ్రహాలు దివ్యమైన శక్తితో నిండిన అసంపూర్ణ అవతార రూపాలుగా మిగిలిపోయాయి. ఇందుకే జగన్నాథుని రూపం అసంపూర్ణంగా ఉంటుంది. కానీ అదే ఆయన పరిపూర్ణతకు ప్రతీక. శ్రీకృష్ణుడు భక్తుల మధ్య నివాసించడానికి వారి కోరిక మేరకు ఏర్పడిన ఒక అద్భుతమైన అవతార రూపం. ఇక్కడే ప్రతిరోజు 56 భోగాలు సమర్పించడం, రథయాత్ర వంటి మహోత్సవాల ద్వారా ఆయనను విశేషంగా ఆరాధించడం జరుగుతుంది. 56 భోగాలు, వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం. వీటినే చప్పన్ భోగ్ అని అంటారు. ఇది ఒక దివ్యమైన నైవేద్యం. ఈ 56 భోగాలు అనేవి శ్రీకృష్ణునికి అంటే మన జగన్నాథ స్వామికి ప్రతిరోజు సమర్పించబడే 56 రకాల ప్రత్యేక నైవేద్యాలు. ఇవి పూరి జగన్నాథ దేవాలయంలో ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఇప్పుడు 56 భోగాల వెనుక ఉన్న రహస్యం తెలుసుకుందాం. పురాణ కథాన ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు ఎత్తిపట్టి ఆ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోలేదు. ఆయన ఆకలి తీర్చడానికి గోపికలు మరియు ప్రజలు రోజుకి 8 రకాలుగా 7 రోజుల పాటు మొత్తం 56 రకాల భోజనాలను సమర్పించారు. అప్పటి నుండి జగన్నాథునికి 56 భోగాలు నివేదించడం ఒక పవిత్ర సంప్రదాయంగా మారింది. ఈ 56 భోగాలలో ఉండే కొన్ని ప్రధాన నైవేద్యాలు: అన్నంతో తయారు చేసిన లెమన్ రైస్, టామరిన్ రైస్, ఇంకా పప్పులు, కూరలు, పచ్చళ్ళు, లడ్డు, ఖీర, మలైపూరి, పాయసం, ఇంకా పిండి వంటలు, పానీయాలు లాంటివి. ఈ భోగాలన్నీ మట్టి పాత్రలో చంకటికి మూతలతో రొసఘర అనే దేవాలయం వంటశాలలో ఎంతో పవిత్రంగా సిద్ధం చేస్తారు. ఇవి స్వామివారికి అర్పించిన తర్వాత మహాప్రసాదంగా భక్తులకు పంచబడతాయి. ఇది కేవలం ఆహారం కాదు, ఇది భక్తికి, సమానత్వానికి, సంస్కృతికి ప్రతీక. అందుకే పూరి ప్రసాదాన్ని కేవలం భోగం
అని కాకుండా మహాబ్రహ్మ ప్రసాదం అని కూడా పిలుస్తారు. పూరి ఒక పవిత్ర యాత్రాస్థలం, చార్ధామ్లో ఒకటి. సత్యయుగంలో బదరికాశ్రమం, త్రేతాయుగంలో రామేశ్వరం, ద్వాపర యుగంలో ద్వారక, కానీ కలియుగంలో శ్రీకృష్ణుడు నివసించే స్థలం పూరి. పురాణాల ప్రకారం కలియుగ భక్తుల కోసం శ్రీకృష్ణుడు స్వయంగా జగన్నాథ స్వామిగా అవతరించాడు. ఇది నిలయంగా మారిన కృష్ణతత్వం. ఈ స్థలాన్ని శ్రీ పురుషోత్తం ధామ్ అని కూడా అని పిలుస్తారు. పూరి మహిమ తెలుసుకుందాం. జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దంలో గంగవంశరాజు అనంగ భీమదేవుడు నిర్మించారు. ఈ దేవాలయం గోపురంపై ఉండే సుదర్శన చక్రం ప్రపంచానికి శాంతిని చేకూరుస్తుంది, రక్షణ కలిగించే చిహ్నంగా భావించబడుతుంది. పూరి అనే పేరు వినగానే మన మనసులో భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక శాంతి అనేవి కలుగుతాయి కదా. ఇది సాధారణ యాత్రాస్థలం కాదు. శ్రీకృష్ణుడు స్వయంగా జగన్నాథునిగా దర్శనమిచ్చే పవిత్ర భూమి. మన పూర్వీకులు చెప్పినట్టు ఇక్కడ గర్భగుడిలో వెలిసిన స్వామి విగ్రహాన్ని చూసిన వారికి మొదట ఆశ్చర్యమే కలుగుతుంది. ఎందుకంటే ఆ రూపం అసంపూర్ణంగా ఉంటుంది. ఇదే పరిపూర్ణతకు సంకేతం అంటారు. ఆలయం గోపురం మీద ఉండే సుదర్శన చక్రం, నిత్యం మారే జెండా, దేవాలయం లోపల వినిపించని సముద్రధ్వని, ఇవన్నీ పూరిలో అద్భుతమైన శక్తులు. ఇంత అందమైన అతి శక్తివంతమైన స్థలాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? సందర్శించిన వారందరూ కామెంట్లో తెలియజేయండి. పూరి గురించి మరికొన్ని అద్భుత రహస్యాలు తెలుసుకుందాం. మీకు ఒక విషయం తెలుసా? పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న కొన్ని విషయాలు వింటే మీరు అస్సలు నమ్మలేరు. ఆలయ గోపురంపైకి ఎటువంటి పక్షి కూడా ఎగరదు. అక్కడ ఏ విమానం లేదా డ్రోన్ అయినా ఆలయ ప్రాంగణం మీదుగా ఎగరదని చాలామంది చెబుతారు. ఆలయంపై సుదర్శన చక్రం ఉన్నట్లే ఒక దివ్య శక్తి కవచం ఉండొచ్చని నమ్ముతారు. మరొక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఏ వాతావరణం ఉన్నా పూరిలో ఆలయ గోపురం దగ్గర గాలి ఎప్పుడు ఒకే దశలో వీస్తుంది. గాలి దిశ అస్సలు మారదు. ఇలాంటి ప్రత్యేకతలు ఉండే ఆలయం దేవుడు ఉన్నాడని మన నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఇది సాధారణ స్థలం కాదు. ఇది శ్రీకృష్ణుని తత్వం సజీవంగా నిలిచిన పవిత్ర స్థలం. ఒక మ్యాజిక్ లాంటి విషయం చెప్తాను వినండి. పూరిలోని జగన్నాథ ఆలయానికి సంబంధించిన గోపురంపై వేసే జెండా గురించి మీకు తెలుసా? ఆ జెండాను ప్రతిరోజు మారుస్తారు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా కొత్త జెండాను ఎగరవేస్తారు. ఎందుకంటే అక్కడ ఒక బలమైన నమ్మకం ఉంది. జెండా మార్చకపోతే ఆలయంలో జగన్నాథ స్వామికి నైవేద్యం ఉండదంట. అంత పవిత్రంగా చూస్తారు ఆ జెండాని. మరి ఎవరు ఎక్కి ఈ జెండాను మారుస్తారో తెలుసా? ఈ ఆలయ గోపురం ఎత్తు దాదాపు 90 మీటర్లు ఉంటుంది. కానీ అక్కడ జెండా మార్చేది ఒక ప్రత్యేక పండితుడు. అతను ఎలాంటి సేఫ్టీ బెల్ట్లు, తాడు, సపోర్ట్ ఏమీ లేకుండా రోజు దేవుడిపై అంచలచలమైన నమ్మకంతో మాత్రమే ఎక్కి జెండాను మారుస్తారు. ఇదే భక్తి యొక్క గొప్పతనం. ఇక్కడ స్వామివారికి జ్వరం వస్తుంది. అవునండి, నిజమే. పూరి స్నానయాత్ర అన్నది జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే ఒక మహా ఉత్సవం. ఈ రోజున జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రమ్మదేవి ఈ 3 విగ్రహాలను బయటకు తీసుకువచ్చి ఒకే బల్లపై ఉంచి 108 కలశాల నీటితో మహాస్నానం చేయిస్తారు. ఈ స్నానం తర్వాత ఆలయ పురాణాల ప్రకారం స్వామివారికి జ్వరం వస్తుంది. ఇది ఒక దివ్య లీలగా భావించి స్వామిని 14 రోజుల పాటు విశ్రాంతి కోసం ఆలయం లోపలే ఉంచుతారు. ఈ 14 రోజులు భక్తులకు స్వామి దర్శనం ఉండదు. ఈ సమయంలో ఆలయానికి చెందిన వైద్యుడు స్వామి పల్స్ చెక్ చేస్తారు మరియు హార్ట్ రేట్ నిర్ధారించడం వంటి ఆచారాలు చేస్తారు. చాలామంది దీనిని ఆధ్యాత్మిక స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఇది స్వామి శరీరం సజీవమై ఉంది అనే నమ్మకానికి సంకేతం. జగన్నాథుడు ఒక సజీవ మూర్తి. ఆయనను నిజమైన శరీరంలా భావించి వాస్తవ వైద్య సేవలు చేస్తారని నమ్మకం. ఈ 14 రోజుల అనంతరం స్వామి దర్శనం జరుగుతుంది. అంటే స్వామి తిరిగి
ఆరోగ్యంగా యవ్వనంగా భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పుడు రథయాత్ర విశేషాలు తెలుసుకుందాం. ఈ జగన్నాథుడు, సుభద్రమ్మ, బలరాముడు 14 రోజులు విశ్రాంతి తర్వాత భక్తుల కోసం బయటకు వచ్చి తమ తల్లి మేనత్త అయిన గుండీచాదేవి మందిరానికి వెళ్ళి 9 రోజులు అక్కడే ఉంటారు. గుండీచాదేవి అంటే శ్రీ జగన్నాథుని తల్లి తరపు మేనత్తగా భావించబడుతుంది. జగన్నాథుని రథం పేరు నందిఘోష. 16 చక్రాలు, 45 అడుగుల ఎత్తు, ఎరుపు మరియు పసుపు రంగులో ఉంటుంది. బలరాముడు రథం పేరు తాళధ్వజ. 14 చక్రాలు, 43 అడుగుల ఎత్తు, పసుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సుభద్రమ్మ రథం పేరు దర్పదలన. 12 చక్రాలు, 42 అడుగుల ఎత్తు, ఎరుపు మరియు నలుపు రంగులో ఉంటుంది. జగన్నాథ్ స్వామి, బాలభద్రుడు, సుభద్ర తమ రథాలపై ఊరేగుతూ గుండీచా ఆలయానికి వస్తారు. అక్కడ 9 రోజులు ఉంటారు. ఆ 9 రోజుల్లో అక్కడ ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, అలంకరణలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఘనంగా జరుగుతాయి. 5వ రోజు అయితే మామూలు రోజు కాదు. ఆ రోజు లక్ష్మీ అమ్మవారు కోపంగా వచ్చి స్వామికి ఒక చిన్న లెక్చర్ ఇస్తారట. దీన్నే హేరా పంచమి అని అంటారు. ఈ 9 రోజులు పూర్తయిన తర్వాత స్వాములు తిరిగి శ్రీమందిరానికి వస్తారు. దీనిని బహుళయాత్ర అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఏటా కొత్త రథాలు. ఎందుకో తెలుసా? ఆషాఢ మాసంలో జరిగే రథయాత్ర కోసం 2 నెలల ముందు అనువంశిక వృత్తికారులచే కొత్త రథాలను తయారు చేస్తారు. ఇవి పూర్తిగా చెక్కతోనే తయారవుతాయి. మరి పాత రథాలను ఏం చేస్తారు? రథయాత్ర ముగిసిన తర్వాత పాత రథాలను నశింపజేస్తారు. ముఖ్యంగా వాటిని ఏ పార్ట్స్గా పార్ట్స్ విడదీసి కొన్నిటిని పవిత్ర దహనక్రియ ద్వారా కాల్చడం జరుగుతుంది. పలు భాగాలను భక్తుల ప్రసాదంగా తీసుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇవి ఎందుకు చేయాలి? ఎందుకంటే రథాలు స్వాముల వాహనాలు కాబట్టి వాటికి పవిత్రత ఎంతో ముఖ్యం. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వాడితే దాని పవిత్రత తగ్గుతుందని భావన. ఇంతటి పవిత్రమైన అద్భుతమైన కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి అపూర్వమైన భక్తి కథల కోసం మన యూట్యూబ్ యాత్రను కొనసాగిద్దాం. జై జగన్నాథ, జై శ్రీకృష్ణ.